తమ్ముళ్ళు, యువత, మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. నమ్మకం ఉందా మీకు? జాబు రావాలంటే బాబు రావాలంటే కాదు, జగన్ పోవాలి. డిఎస్సి పెడతా. జాబ్ క్యాలెండరే కాదు, సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చేది నా బాధ్యత. ఇంకో పక్కన వర్క్ ఫ్రమ్ హోమ్. మీ ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీలకు పనిచేసేట్టుగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంట్లో బోరు కొడితే, సరిగా లేకపోతే వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తా. మండల హెడ్ క్వార్టర్లు అన్నింటిలో మోటార్ బైక్ రావచ్చు, పని చేసుకోవచ్చు, సాయంత్రం ఇంటికి పోవచ్చు. యువతని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మిమ్మల్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తా. మీ తెలివితేటలు ఉపయోగించుకుంటాం. మిమ్మల్ని పూర్తిగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మా యువతకు అందరికీ హామీ ఇస్తున్నా. తమిళ్లో 81 రోజులు సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం, జనసేన జెండాలు కట్టుకోండి. ఇంటింటికి వెళ్ళండి. ప్రతి ఒక్కరి మనస్సుని చైతన్యం చేయండి. అవసరాన్ని చెప్పండి. ఈరోజు నేను వచ్చింది రా కదలిరా. ఈ రా కదలిరా నా కోసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చాను. భావితరాల భవిష్యత్తు కోసం వచ్చాను. దగాబడ్డ తెలుగు ప్రజల కోసం వచ్చాను. మళ్ళీ గాడి తప్పిన పరిపాలన ఘాట్లో వెళ్ళడానికి వచ్చాను. సహకరిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ప్రతి ఒక్కరి నినాదం కావాలి. ఏదో నేను పిలిచానని కాదు. నా కోసరమో, పవన్ కళ్యాణ్ కోసరమో, తెలుగుదేశాని కోసరమో, లేకపోతే జనసేన కోసరం కాదు. 5 కోట్ల ప్రజల కోసం ఇచ్చిన పిలిపిది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను చూడని అధికారం లేదు. ఏం తమ్ముళ్ళు, నేను రికార్డులు క్రియేట్ చేయలేదా? నాకేం కొత్త అధికారం? సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాల ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని. మళ్ళీ నా రికార్డు బ్రేక్ చేయాలంటే ఇంక సాధ్యం కాదు. 2 రాష్ట్రాలు అయిపోయినాయి. అవునా కాదా? నవ్య ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు ఉన్నాను. కానీ ఈరోజు నా బాధ, ఆ రోజు నేను చేసిన పనుల వల్ల హైదరాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యింది. ఆడ ఇలాంటి మానసిక రోగి లేడు. ఇక్కడ వచ్చిన వ్యక్తి అమరావతిని నాశనం చేశాడు, పరిశ్రమలు పాల్దోలాడు, అభివృద్ధిని మొత్తం డిస్ట్రాయ్ చేశాడు, పోలవరాన్ని ముంచేశాడు. అన్ని విధ్వంసమే. దానివల్ల రాష్ట్రానికి అరిష్టం అయింది. ఇప్పుడు నేను ఒకటే ఆలోచించాను. నేను చేసిన పనుల వల్ల ఆ రోజు తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు. ఆ దేశంలో ఉండే వాళ్ళకంటే మన వాళ్ళకే ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది. అది నేను ఇచ్చిన ఐటీ ఆయుధం. బ్రహ్మాండంగా రాణించారు, ప్రపంచం అంతా వెళ్ళిపోయారు. కానీ ఈరోజు నా బాధ్యత, నేను పుట్టిన ఈ గడ్డ మీద మీరందరూ ఉన్నారు. మీరందరినీ ఈరోజు రివర్స్ గేర్ వేసి రివర్స్ తీసుకుపోయే పరిస్థితికి వచ్చాడు. ఇదే జరిగితే మళ్ళా మీరంతా రాతి యుగానికి వెళ్ళిపోతారు. నా ఆలోచన, తెలుగు జాతికి స్వర్ణ యుగం రావాలనేది నా ఆకాంక్ష, నా కోరిక. మీరందరూ ఆనందంగా ఉండాలి.
ఇది సాధ్యమంటే సాధ్యమని నిరూపిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు అరకు భవిష్యత్ గ్యారంటీ చెప్పాను. గిరిజనుల కోసం స్పెషల్ ప్లాన్ తీసుకొస్తా, ప్రత్యేకమైన నిధులు పెడతా, ఆ డబ్బులు కూడా ఖర్చు పెడతా. ఇదే కాకుండా కొత్తగా నేను కుటుంబ వికాసం అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నా. నిన్ననే ఎన్టీ రామారావు గారు పుట్టిన గడ్డ నిమ్మకూరులో దీన్ని ప్రారంభించా. నేను కూడా ఇక్కడ అడాప్ట్ చేసుకున్నా. ఇక్కడే గ్రామాన్ని ఆ రోజు మీరు చూస్తే జన్మభూమి స్ఫూర్తితో నాకు వచ్చిన అవకాశాన్ని అరకులో గ్రామాన్ని అడాప్ట్ చేసుకున్నానంటే అది ఇక్కడుండే గిరిజనుల పైన నా ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. జన్మభూమి స్ఫూర్తితో గిరిజన ప్రాంతంలో ఈరోజు నా వల్ల కానీ సమాజం వల్ల కానీ ప్రభుత్వ విధానాల వల్ల పైకొచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక కుటుంబాన్ని, 5 కుటుంబాలని, 4 కుటుంబాలని, 10 కుటుంబాలని దత్తత తీసుకోవాలి, మెంటరింగ్ చేయాలి, వాళ్ళతో అనుసంధానం కావాలి. మనతో సమానంగా వీళ్ళందరినీ ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకురావాలి. ఆ రోజు సంస్కరణలు వచ్చాయి, సంపద వచ్చింది. ఈరోజు కుటుంబ వికాసం ద్వారా ప్రతి ఒక్క కుటుంబాన్ని పేదరికం నుంచి పైకి తేవడం నా బాధ్యత. పేదరికం లేని సమాజాన్ని చూడడం నా ఆశయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.